Okay, let's start. So, first of all, let's revise the definition of software testing. Anyone? What is the definition of software testing in your own words? Anyone? చెప్పు వంశీ చెప్పు. Listen, remember one thing. We are working in software industry and మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఎన్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ వరల్డ్ లో మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం కమ్యూనికేషన్. సాఫ్ట్వేర్ లో జాబ్ చేయడానికి రెండు మెయిన్ పిల్లర్స్ అండి, రెండు స్కిల్స్ ఉండాలి. ఒకటి కమ్యూనికేషన్ ఉండాలి, ఇంకోటి సబ్జెక్ట్ ఉండాలి. ఇట్ మీన్స్ వర్క్ వచ్చి ఉండాలి. ఒకటి కమ్యూనికేషన్ వచ్చి ఉండాలి, ఇంకోటి వర్క్ వచ్చి ఉండాలి. నార్మల్ గా సమ్ మెంబర్స్ బ్యాలెన్స్ చేస్తారు కమ్యూనికేషన్ ని వర్క్ ని. సో మన నేచర్ తెలుసు కాబట్టి మనం ఎలాగో కొంచెం కమ్యూనికేషన్ లో వీక్ ఉంటుంది. సో ఆ వీక్ ని కవర్ చేయడానికి సబ్జెక్ట్ మంచిగా నేర్చుకోవాలి, వర్క్ మంచిగా నేర్చుకోవాలి. ఈ కమ్యూనికేషన్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంది. సార్ నేను ఏదో కోర్సులో జాయిన్ అవుతా, 2 నెలలు నేర్చుకుంటా, 3 నెలలు నేర్చుకుంటా, 10 నెలలు నేర్చుకుంటా. నో, మీరు మాట్లాడుతుంటేనే వస్తుంది. కంపెనీలో మీరు ఒక టీంలో కూర్చున్నారండి, మీరు ఒక టీంలో ఉన్నారు. ఎనీవన్ హ్యాస్ డౌట్స్ అన్నప్పుడు ఇమీడియట్లీ యూ షుడ్ రెస్పాండ్ ఇట్. నో సార్, నో సార్, నో థ్యాంక్ యూ. షల్ వి కంటిన్యూ? ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఆఫ్ టు మీ కమ్యూనికేషన్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎలా స్టార్ట్ చేయాలి? రెస్పాండ్ అవ్వాలి. బొట్టు పెట్టి హారతి ఇచ్చి నువ్వు చెప్పాను అనరు. ఎవరైతే ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళనే యాక్టివ్ పర్సన్స్ కింద ట్రీట్ చేస్తారు. ప్రాజెక్ట్ లో కానీ, కంపెనీలో కానీ, ఎక్కడైనా కానీ. మన వాళ్ళు కాకుండా కొంచెం నార్త్ సైడ్ వాళ్ళు, అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు ఉంటారండి. వాళ్ళు కొంచెం సబ్జెక్ట్ లో అటు ఇటు ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ లో ఫాస్ట్ ఉంటారు. వాళ్ళు దీంతో కవర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ తెలియలేదు అనుకోండి, వాళ్ళు దాన్ని ఎలా అదే ఇప్పుడు మిమ్మల్ని తెలుగులో ఏదైనా మేనేజ్ చేయమంటే మీరు బాగా మేనేజ్ చేస్తారు. బట్ యూ షుడ్ మేనేజ్ దట్ ఇన్ ఇంగ్లీష్ కదండి. దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. సార్ చెప్పండి ఇమ్మీడియట్ గా యాడ్ ఉంది కమ్యూనికేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంకోట పోతారు, మళ్ళీ ఫీజు కడతారు. నో యూజ్. మీరు ఎప్పుడైతే మాట్లాడటం ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీ కమ్యూనికేషన్ పెరుగుతుంది. మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ లో పోతున్నారు. యు ఆర్ నాట్ ఫ్రెషర్స్. ఇంకా ఫ్రెషర్స్ అయితే కొంచెం కూర్చోబెట్టి చెప్తారు, ఎక్స్పీరియన్స్ కి ఆప్షన్ ఉండదు కదా. సో మీరు ఆ రేంజ్ లో ప్రిపేర్ అవ్వాలి. సో అందుకే నేను మిమ్మల్ని క్లాసులో మీరు మాట్లాడటానికి క్వశ్చన్లు అడుగుతా ఉంటా. క్వశ్చన్లని కూడా కాదు, కనీసం రెస్పాండ్ అవ్వమని అడుగుతా ఉంటా. ఇప్పుడు చూడండి, ఇంతమందిలో ఒక 2-3 మెంబర్స్ రెస్పాండ్ అవుతారు, రిమైనింగ్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఎలా అంటే చిన్నప్పుడు మనం క్లాసులో కూర్చున్నప్పుడు ఏదైనా సార్ క్వశ్చన్ అడగంలోనే పోటీ పడి ఆన్సర్ చెప్పడం, లేకపోతే ఆన్సర్ చేస్తాం కదా. రేపు క్లాస్ కావాలవుతుందంటే సార్ అందరూ నో సార్, నో సార్, నో సార్ అంట. అది ఆన్సర్ ఏదైనా కానీ యూ షుడ్ రెస్పాండ్ ఇట్. కంపల్సరీగా రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా? మ్యాండేటరీ థింగ్ అది, నాట్ ఏమైనా ఆప్షనల్ కాదు, ఇది మ్యాండేటరీ. రైట్, చూడండి. సో అందుకే సార్ మేము చిన్నపిల్లగాళ్ళమా, మేము చదువుకోవాలా, మేము చిన్నపిల్లగాళ్ళం, మేము క్లాస్ వినాలా, మీరు చెప్పేవన్నీ ఫాలో అవ్వాలి, 100% ఫాలో అవ్వాలి. మీరు చిన్నప్పుడు 5వ తరగతిలో, 7వ తరగతిలో, 10వ తరగతిలో ఎంతైతే కూర్చున్నారో ఈ 6 months 1 year అంతే ట్రీట్ చేయాలి. నేను నిన్న ఒక వీడియోలో చూశానండి, 8 hours. మీరు ఇప్పుడు ఏదైనా మీకు రేపు జాబ్ వచ్చిందండి, మినిమం 8 hours కదా. కనీసం మీరు 8 hours కూర్చోవటం అన్నా ప్రాక్టీస్ చేయాలి. ఒక 2 గంటల క్లాస్ ని పోతా ఉన్నారనుకోండి, మీకు ఆ 8 hours కూర్చోవటం కూడా రాదు. రేపు కూర్చోటానికి కూడా ఇబ్బంది పడతారు. పని చేయటం పక్కన పెట్టండి. అందుకే ఇప్పుడు నుంచే డైలీ 8 hours. సార్ నేను జాబ్ చేస్తున్నా, ఓకే సార్ నేను ఇంకోటే చేస్తున్నా,
నేను ఖాళీగా ఉంటాను, అసలు ఎట్టి పరిస్థితుల్లో వదలను ఖాళీగా ఉన్నాను. మీరు రోజులో 8 hours, ఉదయం 4 గంటలు, లంచ్ తర్వాత 4 గంటలు, 8 hours నువ్వు అది యూట్యూబ్లో చూస్తావా, క్లాస్ ప్రిపేర్ అవుతావా, లేకపోతే వీడియో వింటావా, నోట్స్ చదువుతావా, క్లాస్ ఏదైనా 8 hours యూ షుడ్ స్టే. ఈ కోర్సు మీద 8 గంటలు కూర్చోవాలి. ఎవరు? మీకు అదర్ వర్క్ లేనప్పుడు. సార్ నాకు జాబ్ ఉంది, మీరు జాబ్కి పోతున్నారు, దీన్ని ఎక్స్ట్రా వర్క్ కింద ట్రీట్ చేయాలి. సార్ నాకేం పని లేదు సార్, నేను కోర్సు నేర్చుకోవడమే. మరి మీరు 2 గంటలు నేర్చుకుని మిగిలింది ఏం చేస్తారు? 8 hours, మినిమం 8 hours. సార్ నేను 10 గంటలు చేస్తా, ఇంకా హ్యాపీ. అలా 8 hours మీరు వర్క్ చేస్తే డివైడ్ చేసుకోండి. 2 to 3 hours క్లాసెస్ వింటున్నారు కదా, రిమైనింగ్ 5 hours. ఇప్పుడు మనం 2 hours క్లాస్ చెప్తున్నాం, సేమ్ క్లాస్ రిపీట్ చేయండి 2 hours, 4 hours అవుతుంది కదా. 2 hours నోట్స్ చదవండి. మీకు మేము చక్కగా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కదండి. మెటీరియల్ ఓపెన్ చేసి చదవండి, అందులో ఉంది, అందులో ఏముంది, అందులో ఏముంది, అందులో ఏముందని. నేను ఇచ్చిన టెస్టింగ్ బుక్ ని 3 సార్లు చదవండి, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ కి. ఈ మధ్య ఏదో చూసిన నేను ఇంటర్వ్యూలో, ఏదో క్వశ్చన్ అడిగితే ఆ 34వ పేజీ సెకండ్ లైన్ అంటది అమ్మాయి. మీకు కూడా ఆ టెస్టింగ్ బుక్ అంత పర్ఫెక్ట్ గా రావాలి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంటర్వ్యూ అంత ఈజీ అవుతుంది, వర్క్ అంత ఈజీ అవుతుంది. బాగా చదువుకున్నాడు ఎగ్జామ్కి పోయి, అరే ఈ పేపర్ ఈజీగా ఉందిరా అంటాడు. ఏం చదువున్నాడు పోతే ఇవరు ఇదేం పేపర్ రా అంటాడు. ఇద్దరికి ఒకటే క్వశ్చన్ పేపర్ కదండి. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు రెస్పాండ్ ఇట్. ఓకేనా? సో ఇవి డోంట్ ఫీల్ ఇట్ ఈజీ అని, నేనేదో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానో, ఏదో అంటున్నానో, ఇది ఇట్లా అని ఫీల్ కావద్దండి. ఓకేనా? సో మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ అవ్వండి, లేకపోతే నేను చెప్పేటప్పుడు మోటివేట్ అవ్వండి. సార్ ఒకవేళ చూడండి, సబ్జెక్ట్ విషయంలో కృష్ణ సార్ ఎప్పుడు హార్ష్ ఉండడు, రిమైనింగ్ మాత్రం కంపల్సరీగా హార్షే ఉంటాడు. ఎందుకంటే మీరు కష్టమైన ఈ రోజు నన్ను తిట్టుకున్నా, రేపు జాబ్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను అదే మీకు ఏం చదవద్దమ్మా, నా క్లాస్ విని పోయి తిరగండి అన్న అనుకోండి, రేపు మళ్ళీ మీరే లాస్ అవుతారు జాబ్ రాకపోతే. చిన్నప్పుడు టీచర్ కూడా ఒక దెబ్బ కొట్టిందని మనం అప్పుడు ఫీల్ అవుతాం, దాని వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఓకేనా? రిమైనింగ్ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. చదవాలి, ఎగ్జామ్ రాయాలి, ప్రాక్టీస్ చేయాలి, క్లాసెస్ కూడా రాయాలి. ఇప్పుడు మీకు ఆఫీస్ 9కి లాగిన్ అండి, 9:10కి పోయి లాగిన్ అవుతారా? ఎప్పుడు లాగిన్ అవ్వాలి? 8:55కి లాగిన్ అవ్వాలి. అది 9కి 9 అనుకోవద్దు, మీరు 8:40కి అనుకోవాలి లాగిన్. 8:40 నుంచి రెడీ ఉండాలి. చిన్నగా పోదాలంటే ఆ 5 నిమిషాలు మీకు ఇక్కడ ఏమవుతుందంటే, సరే నేను 5 నిమిషాలు చెప్పనా మీరు ఏమైనా లాస్ అవుతారా? సెకండరీ అయితే మీకు టైం పంక్చువాలిటీ రాదు కదా. ఆ పంక్చువాలిటీ ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేయాలి. హైక్స్ ఇచ్చేటప్పుడు వాటి అన్నప్పుడు అన్ని పంక్చువల్, మీరు అన్నిట్లో క్లియర్గా ఉన్నారనుకోండి, సార్ మంచి ప్రాజెక్ట్ లో మంచి వర్క్ ఉంది, మంచి కమ్యూనికేషన్ ఉంది, గుడ్ యాటిట్యూడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాడు ఏం చేస్తారు? సార్ మీరు టైంకి రాదు సార్ అంటాడు. సో అది కూడా వన్ ఆఫ్ ద పంక్చువాలిటీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి. అన్ని మెయింటైన్ చేసుకోవాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది. ఓకే, రైట్. చూడండి, సో వాట్ ఈస్ ఎన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్? ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ ఇఫ్ యు ఆర్ డెవలపింగ్ ద రైట్ ప్రొడక్ట్ ఆర్ నాట్. మనం అసలు రైట్ ప్రొడక్ట్ డెవలప్ చేస్తున్నావా లేదా అని చెక్ చేయటాన్ని వెరిఫికేషన్ అంటే, వాలిడేటింగ్ ద డెవలప్డ్ ప్రొడక్ట్ ఈజ్ రైట్ ఆర్ నాట్. ముందేమో అసలు మరి కరెక్ట్ గా డెవలప్ చేస్తున్నావా లేదని చెక్ చేస్తాము, డెవలప్ చేసిన తర్వాత ఇది కరెక్టా కాదని చెప్తాం. గుర్తుపెట్టుకోండి, వాలిడేటింగ్ ఈజ్ మోస్ట్లీ అన్ టెస్టింగ్. ఏ టెస్టింగ్? టెస్ట్ ఇంజనీర్స్ చేసే టెస్టింగ్. వెరిఫికేషన్ మోస్ట్లీ అన్ డెవలపర్స్. డెవలప్ చేసేటప్పుడు ఏం చూస్తారు? అసలు మనం ఈ అప్లికేషన్ కరెక్ట్ డెవలప్ చేస్తున్నావా చేయట్లేదని చెక్ చేసుకుంటారు వాళ్ళు. మనం ఏంటి, మనం ఇక్కడ ఇలా వీళ్ళు కరెక్ట్ గా డెవలప్ చేస్తున్నారు లేదా చూసే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ చేసి ఉంటది కదండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, కన్స్ట్రక్షన్ నడుస్తా ఉంది, కన్స్ట్రక్షన్ అనేది మూవ్ అవుతుంది. నువ్వు ప్రతిరోజు పోయి వీళ్ళు కరెక్ట్ కడుతున్నారా లేదా అని చెక్ చేసుకోవటాన్ని వెరిఫికేషన్ అంటారు. ఓకేనా? నువ్వు ప్రతిరోజు పోయి వీళ్ళు కరెక్ట్ కడుతున్నారా లేదా, ఇది కరెక్టేనా కాదని చెక్ చేసుకోవటం వెరిఫికేషన్. ఈ బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మనం పోయి కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవటం వాలిడేషన్. వాలిడేషన్ ఎప్పుడు చేస్తామంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత చేస్తాం.
ఏం చేస్తాం, ఈ విండో ఇక్కడ రావటం కరెక్టేనా, ఈ సెల్ఫ్ ఇక్కడ రావటం కరెక్టేనా, ఈ కప్బోర్డ్ ఇక్కడ రావటం కరెక్టేనా, మన ప్లాన్ లో ఉన్నది ఎక్స్పెక్టెడ్ యాక్చువల్. నా ప్లాన్ లో ఇటువైపు ఒక రూమ్ ఉంది, రియల్ గా ఈ రూమ్ ఇక్కడ ఉందా లేదా, ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు మ్యాచ్ అయితే ఓకే. ఈ బెడ్రూమ్ కి వైట్ కలర్ వేయాలి, లోపల పోతుంది, నీ ఎక్స్పెక్టేషన్ అంటే వైట్ కలర్, లోపల పోయి చూస్తే వైట్ కలర్ ఉంది, రెండు మ్యాచ్ ఓకే, పాస్. నువ్వు ఇక్కడ పోయి చూసిన తర్వాత దీనికి బ్లూ కలర్ ఉంది అనుకోండి, నీ ఎక్స్పెక్టేషన్ వైట్ కలర్, ఇక్కడేమో బ్లూ కలర్. వెరిఫికేషన్ లో మనం చేసేటప్పుడు చూస్తాం కాబట్టి ఇమీడియట్ గా సాల్వ్ చేసుకోవచ్చు. వాలిడేషన్ లో ఆప్షన్ ఉంది, ఆల్రెడీ అది చేసి ఉంటది కదా, చేసి ఉన్న దాన్ని మోడిఫై చేయాలి. ఓకేనా, ఇప్పుడు నువ్వు టెస్ట్ ఇంజనీర్ నువ్వు చెక్ చేస్తాను, ఇక్కడ వైట్ ప్లేస్ లో బ్లూ కలర్ ఉంది, నువ్వు యాజ్ ఏ టెస్ట్ ఇంజనీర్ నువ్వు పోయి ఈ బ్లూ కలర్ ప్లేస్ లో వైట్ కలర్ వేస్తావా నువ్వు పోయి? ఎందుకంటే యు ఆర్ నాట్ ఎన్ పెయింటర్, యు ఆర్ ద టెస్ట్ ఇంజనీర్. ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు, ఇమీడియట్ గా ఈ పెయింటర్ కి రిపోర్ట్ చేస్తావు ఏమని, అరే బాబు యాజ్ పర్ ప్లాన్ ప్రకారం ఇక్కడ వైట్ కలర్ ఉండాలి, నువ్వు బ్లూ కలర్ వేసినావు, యూ షుడ్ చేంజ్ ఇట్. దాన్ని రిపోర్టింగ్ ఆఫ్ ద డిఫెక్ట్ అంటారు, అంతే కదా. డిఫెక్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తారండి, ఎలా ఐడెంటిఫై చేస్తారు చెప్పండి? అంతే, ఎలా డిఫెక్ట్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు సార్ అంటే, గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు అడిగా చెప్పాలి, కంపేర్ విత్ ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్. ఇప్పుడు ఇక్కడ ఈ కలర్ డిఫెక్ట్ అని మీకు ఎలా తెలిసిందండి, ఎలా తెలిసింది? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, మీ యాక్చువల్ ఏంటి, రెండింటిని ఏం చేస్తారు మీరు, కంపేర్ చేస్తే ఏమొస్తుంది, బోత్ ఆర్ సేమ్ పాస్, బోత్ ఆర్ నాట్ సేమ్ ఏంటి, ఫెయిల్ ట్రీటెడ్ యాజ్ డిఫెక్ట్. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసిన, నాట్ సేమ్, ఫెయిల్ ట్రీటెడ్ యాజ్ డిఫెక్ట్. డిఫెక్ట్ యూ షుడ్ రిపోర్ట్ టు ద డెవలపర్. ఇక్కడ డెవలపర్ ఎవరు, పెయింటర్. ఓకే అండి, ఇప్పుడు ఆ పెయింటర్ ఏం చేస్తాడు, దాన్ని ఫిక్స్ చేస్తాడు. ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్ పర్ఫామ్ చేసుకొని ఓకే అనుకుంటే పాస్. మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చారు, వాడికి ఫిక్స్ చేయడానికి 2 days గ్యాప్ ఇచ్చారు, 2 days తర్వాత వచ్చారు, సేమ్ టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేస్తారు. మళ్ళీ టెస్ట్ కేసు రాయాల్సిన అవసరం, ఆల్రెడీ రాశారు కదండి. రీటెస్టింగ్ లో ఏం చేస్తారు, ఇంతకు ముందు ఉన్న ఫెయిల్ అయిన టెస్ట్ కేసు మళ్ళీ సెకండ్ టైం ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా చెక్ చేసుకోవటమే రీటెస్టింగ్. ఓకేనా, రీటెస్టింగ్ లో ఏం చేస్తారు, సేమ్ టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేసి ఫస్ట్ టైం ఫెయిల్ అయింది, సెకండ్ టైం పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా. సెకండ్ టైం పాస్ కావాలని రూల్ ఏం లేదండి, సెకండ్ టైం కూడా ఫెయిల్ కావచ్చు. వాడు ఈసారి బ్లూ కలర్ వేయకుండా బ్లాక్ కలర్ వేసి పాసా ఫెయిలా, ఫెయిలే. ఎక్కడ ఫెయిల్ అయింది, ఫస్ట్ టైం దేమో నార్మల్ టెస్టింగ్ లో ఫెయిల్ అయింది, సెకండ్ టైం దేమో రీటెస్టింగ్ లో ఫెయిల్ అయింది. మళ్ళీ ఏం చేస్తారు, దీన్ని రీఓపెన్. ఫస్ట్ టైం చేసేటప్పుడు రిపోర్టింగ్ అంటారు, సెకండ్ టైం దాన్నే ఓపెన్ చేయడానికి రీఓపెన్ అంటారు. ఓకేనా, సో టెస్టింగ్ ఈజ్ అని చెకింగ్ యాక్టివిటీ. టెస్టింగ్ అంటే ఏమంటారంటే చెకింగ్ యాక్టివిటీ అంటారండి, చెక్ చేయటం. టెస్టింగ్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత చేస్తాం. డెవలపర్ చేసేదాన్ని వెరిఫికేషన్ అంటే, టెస్టర్ చేసేదాన్ని వాలిడేషన్ అంటారు. చూడండి, డెవలపర్స్ డెవలప్డ్ అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ ఈజ్ వర్కింగ్ అకార్డింగ్ టు క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్. ఓకేనా, సో ఇప్పుడు మనం చెప్పిన ఈ ఎగ్జాంపుల్ లో క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటండి, దీనికి వైట్ కలర్. నీకు వైట్ కలర్ నీకెలా తెలుసు, నీకెలా తెలుసు, రిక్వైర్మెంట్ ఇస్తారు కదా. ఇప్పుడు మీరు ఈ బిల్డింగ్ చెక్ చేయడానికి పోతున్నారండి, మీకు ఎలా తెలుస్తుంది ఏది ఎటువైపు ఉండాలి, ఏదే కలర్ ఉండాలని, మీకు రిక్వైర్మెంట్స్ ఇస్తారు వాళ్ళే. నువ్వేం చేయాలి, పైకి పోవటానికన్నా ముందు కూర్చొని ఆ రిక్వైర్మెంట్స్ అన్ని అనాలిసిస్ చేసుకోవాలి. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏంటి చేయాలి, ఏది ఎలా ఉండాలి, ఏది ఎప్పుడు చేయాలి అన్ని చెక్ చేసుకోవాలి. ఆ అనాలిసిస్ అయిపోయిన తర్వాతే పోదు. అంటే టెస్టింగ్ లో డెవలపర్స్ డెవలప్ చేసిన తర్వాత అది కరెక్ట్ గా వర్క్ చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవటమే సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఓకే,
whenever an application is whenever your application comes into the market, it is unstable or having a bug or issue or creating a problem while end users are using it. We don't want to face these kinds of problems. So we need to perform one round of testing to make the application bug free and stable and deliver a quality product to the client. So ఏ అప్లికేషన్ ని మనం మార్కెట్ లోకి రిలీజ్ చేయాలి సార్ అంటే స్టేబుల్ అప్లికేషన్ అంటే స్టేబుల్ అంటే ఏంటంటే కరెక్ట్ ఉంది అని, క్వాలిటీ అని. Because if the application is bug free, the end user will use the application more conveniently. అంతే కదా, అప్లికేషన్ ఎంతైతే ఎఫెక్టివ్ వర్క్ చేస్తుంటే మనం అంత కన్వీనియంట్ గా ఫీల్ అవుతుంది. అప్లికేషన్ లో డిఫెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, మనం కన్వీనియంట్ గా ఫీల్ అవ్వలేం కదా. If we are not performing any software testing, the defects directly affect to the end user. If you don't want to face this, unstable or having bug or issues creating a problem while end users using it. మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేయొద్దు అంటే చూడండి, టు పర్ఫార్మ్ వన్ రౌండ్ ఆఫ్ టెస్టింగ్ టు మేక్ ద అప్లికేషన్ బగ్ ఫ్రీ అండ్ స్టేబుల్. మన టెస్టింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటండి, అప్లికేషన్ అనేది బగ్ ఫ్రీ అవుతుంది, స్టేబుల్ ఫార్మేట్ లోకి వస్తుంది. స్టేబుల్ ఫార్మేట్ లోకి వస్తుంది. వై టెస్టింగ్ ఈజ్ రిక్వైర్డ్? ఎందుకు చెప్పండి, ఎందుకు చెప్పండి? బికాజ్ ద అప్లికేషన్ ఈజ్ డెవలప్డ్ బై హ్యూమన్ బీయింగ్. ఓకేండి, ఇప్పుడు అసలు మన దగ్గర ఎలాంటి అప్లికేషన్ లేదు. ఆ అప్లికేషన్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ డెవలప్ చేయాలి కదా. డెవలప్ చేసే వాళ్ళు ఎవరు? డెవలపర్స్ కదా. మొన్న మనం ఒక షార్ట్ ఫిలిం చూసినామండి, అందులో వచ్చిన డిఫెక్ట్ ఏంటి చెప్పండి? అందులో వచ్చిన డిఫెక్ట్ చెప్పండి. మనం చూసిన దాంట్లో ఏటీఎం 1000 విత్డ్రా చేస్తే 2000 వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మిస్టేక్ బై డెవలపర్ కదా. డెవలపర్ ఈజ్ ఎన్ హ్యూమన్ బీయింగ్. సో నార్మల్ గా హ్యూమన్ బీయింగ్స్ మిస్టేక్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మనం ఆ మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయకపోతే అవి డైరెక్ట్ గా ఎండ్ యూజర్స్ కి ఎఫెక్ట్ చూపిస్తాయి. సమ్ ఆఫ్ దీస్ మిస్టేక్స్ ఆర్ అన్ఇంపార్టెంట్, బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఆర్ డేంజరస్. మీరు కార్ పర్చేజ్ చేశారండి, ఒక కార్ పర్చేజ్ చేశారు. ఈ కార్ లో పైన వైపర్స్ అని ఉంటాయి చూసారా, గ్లాస్ క్లీన్ చేసే, తెలుసా వైపర్స్? మీరు కార్ పర్చేజ్ చేశారు, మీ కార్ లో ఈ వైపర్స్ పనిచేయట్లేదు. ఇట్ ఈస్ డిఫెక్ట్ ఆర్ నాట్? డిఫెక్ట్ అయినా కాదండి. మీరు కార్ పర్చేజ్ చేశారు, బ్రేకులు పడట్లేదు. మీరు డ్రైవింగ్ లో మూవింగ్ లో ఉన్నారు, వైపర్స్ పనిచేయట్లేదు, డిఫెక్ట్. అసలు బ్రేక్స్ పడట్లేదు, దీన్ని డిఫెక్ట్ అంటారా అనరా? ఇప్పుడు ఈ రెండు డిఫెక్ట్సే కదా. మరి రెండు సేమా? రెండు సేమ్ అండి. ఎస్, సివియారిటీ. సమ్ డిఫెక్ట్స్ ఆర్ అన్ఇంపార్టెంట్ ఆర్ నార్మల్, బట్ సమ్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ ఆర్ డేంజరస్. ఇప్పుడు మనం ఈ వైపర్స్ పని చేయకపోతే ఏమంటాం? ఇప్పుడు పని చేయకపోతే మన క్లాత్ తో తుడుచుకుంటాం, రేపు చూపిస్తలే అంటాం. అదే బ్రేకులు పని చేయకపోతే ఏం కాదు, 2 రోజులు అయిన తర్వాత బ్రేకులు చూపిస్తాం అంటవా? ఎందుకంటే it is also defect, it is also defective, but the severity of the defect is different. So major గా as a software test engineer major responsibility ఏంటంటే ఏదైతే డేంజరస్ అండ్ ఎక్స్పెన్సివ్ డిఫెక్ట్స్ ఉన్నాయో వాటిని ఫిక్స్ చేయడమే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ రెండు డిఫెక్ట్స్ ఫైండ్ చేశారు, ఈ రెండు డెవలపర్ కి రిపోర్ట్ చేశారు. ఇప్పుడు దేన్ని ఫిక్స్ చేస్తారంటే ఫస్ట్ ఇది చేస్తారా, ఇది చేస్తారా? ఎందుకు? ఇది మీరు ముందు రిపోర్ట్ చేసింది ఇది, దాని తర్వాత ఇది సెకండ్ చేశారు. ఇప్పుడు ఈ రెండిట్లో దేన్ని ఫిక్స్ చేస్తారు ఫస్ట్? ఎందుకంటే అవును, సివియారిటీ కదండి. బ్రేక్స్ అనేది సివియర్ ఫంక్షనాలిటీ. ఆ ఫంక్షనాలిటీ వల్ల మనం డేంజరస్ లాస్ అవుతుంది ఎక్కువ. మరి సార్ వైపర్స్ రాకపోవటం వల్ల లాస్ అవరా సార్ అంటే అవుతుంది. కంపేర్ విత్ దట్ ఇట్ ఈస్ ఎ లో సివియారిటీ.
దీన్నేమో హై సివియారిటీ డిఫెక్ట్ అంటారండి, దీన్నేమో లో సివియారిటీ డిఫెక్ట్ అంటారు. ఓకేనా? సో మీ మేజర్ ఫోకస్ దేని మీద అంటే మీరు అన్నిటి మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు డెవలపర్ రిపోర్ట్ చేసేటప్పుడు సివియారిటీని క్యాలిక్యులేట్ చేసుకుని డెవలపర్ వీటికి ప్రియారిటీ ఇస్తాడు. సివియారిటీ అంటేనేమో దీని ప్రాబ్లం ఎంత ఉందని, ప్రియారిటీ అంటే దేని ముందు ఫిక్స్ చేయాలని. దీనికేమో హై ప్రియారిటీ ఇస్తాడు డెవలపర్, దీనికేమో లో ప్రియారిటీ ఇస్తాడు. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఓకేనా? ఒకవేళ చూడండి, ఇప్పుడు ఇది ఒక డిఫెక్ట్ అండి. నెక్స్ట్ సెకండ్ డిఫెక్ట్ ఏంటంటే ఇంకో లో సివియారిటీ డిఫెక్ట్ చెప్పండి, ఏదైనా నాకు సెకండ్ డిఫెక్ట్ ఇంకేదైనా చెప్పండి. లో సివియారిటీ ఇంకేదైనా చెప్పండి, ఏదైనా కలర్ కొంచెం షేడ్ అయిందో, ఓకేనా? లేకపోతే ఇంకేదన్నా. అప్పుడు దాన్ని దీన్ని కంపేర్ చేసినప్పుడు దీనికి హై ప్రియారిటీ ఇస్తారు, నెక్స్ట్ వన్కి లో ప్రియారిటీ. We need to check everything and anything we produce because things can always go wrong. Humans make mistakes all the time. నిజమా సార్ అంటే అంతే కదా మరి. బికాజ్ నిన్న మనం ఒక డిస్కస్ చేసినాం, టూల్ కెన్ పర్ఫార్మ్ ఓన్లీ వన్ థింగ్ బట్ హ్యూమన్ బీయింగ్ పర్ఫార్మ్ ఇన్ మల్టిపుల్ థింగ్స్. అవునా? టూల్ అనేది ఒకటే, దానికి ఒక పని ఇచ్చిన ఒక పని చేస్తే ఆ పని కరెక్ట్ చేస్తుంది. బట్ హ్యూమన్ బీయింగ్ అనేవాడు నువ్వు ఇక్కడ కోడ్ రాస్తా ఎక్కడ ఆలోచిస్తావు చెప్పు. మధ్యాహ్నం ఏం తిందామా, లేకపోతే ఇంకేం చేద్దామా, రేపు ఫ్రైడే రోజు, ఈ రోజు ఫ్రైడే కదా, రేపు సాటర్డే ఎక్కడో పోదాం, ఏం చేద్దాం అంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ థింకింగ్ అండ్ మల్టిపుల్ థింగ్స్. బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ యు ఆర్ ఆల్సో పర్ఫార్మింగ్ ఎన్ వన్ థింగ్ ఇన్ కరెక్ట్ మేనర్. ఒకేసారి రెండు పనులు చేస్తామా, చెవులో ఫోన్ పెట్టుకుంటాడు, బండి తోలుతాడు, ఏం చేస్తారండి? ఎందుకంటే రెండు పనులు చేయలేరు కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ పోయి ఎవరికి వాడు గుద్దుతూ. ఎందుకు? యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ యు ఆర్ ఆల్సో పర్ఫార్మింగ్ ఇన్ ఓన్లీ వన్ యాక్షన్ ఎట్ ఏ టైం. సో ఆ మిస్టేక్స్ అనేవి కస్టమర్స్ కి ఎఫెక్ట్ చూపియొద్దని ఏం చేస్తామండి, టెస్టింగ్ చేస్తాం. ఐడియల్లీ వీ షుడ్ గెట్ సమ్ వన్ ఎల్స్ టు చెక్ అవర్ వర్క్ బికాజ్ అనదర్ పర్సన్ ఈస్ మోర్ లైక్లీ టు స్పాట్ ద ఫ్లాస్. ఇంతకుముందు ఎవరు అన్నారు నాతోటి, సార్ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో డెవలపరే టెస్టింగ్ చేసుకుంటున్నట్టు కదా సార్. ఇప్పుడు కూడా డెవలపరే టెస్టింగ్ చేస్తారు. బిఫోర్ 5 years బిఫోర్ కరోనా కొన్ని కంపెనీస్ దీన్ని ఫాలో అయ్యారు, డెవలపరే టెస్టింగ్ చేసేవాడు. ఇప్పుడు డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్, టెస్టింగ్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే ఈ సెంటెన్స్ చదవండి, ఐడియల్లీ we should get someone else to check our work because another person is more likely to spot the flaws. ఎవరైనా నీ గురించి ఏమైనా బ్యాడ్ చెప్పరా అంటే నేను 100% కరెక్ట్ ఉంటా సార్, నా గురించి బ్యాడ్ నువ్వు జల్లెడేసినా దొరకదా అంట. అదే మీ పక్కోడు గురించి ఏదైనా చెప్పరా అంటే పుస్తకం పెన్ చేయండి సార్ మొత్తం రాసిస్తా అంట. ఎందుకంటే హ్యూమన్ నేచర్ ఏంటంటే పక్క వాళ్ళ దాంట్లో మిస్టేక్స్ ఎతకటం అనేది అది హ్యూమన్ నేచర్, మనం ఏదో క్రియేట్ చేసుకుంది కాదండి. అంతే కదా, మనం కావాలని ఇప్పుడు ఏదో టెస్టింగ్ కోసం చెప్పేది కాదు, అది హ్యూమన్ బిహేవియరే అది. సో దాన్ని మనం ఇక్కడ యూటిలైజ్ చేస్తున్నాం, యూజ్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ఇంజనీర్ అనేవాడు వాడు చేసిన వర్క్ టెస్ట్ చేసుకోరా అంటే నేను అంతా కరెక్ట్ చేస్తా సార్ అంటాడు. అదే డెవలపర్ చేసిన వర్క్ ని టెస్ట్ చేయరా అంటే మీరు ఆగండి సార్ నేను మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి చెప్తా అంటాడు. అందుకే డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్, టెస్టింగ్ ఈజ్ డిఫరెంట్. బోత్ ఆర్ నాట్ సేమ్. Both are not same. If in case both are the same, both are performing only one, compulsory we are delivering an defect application. ఎందుకు డెవలపర్ టెస్ట్ చేయమంటే వాడు ఏమంటాడండి, ఏ కోడ్ అంతా రాసింది నేను రాసిన కోడ్ లో మిస్టేక్స్ ఉంటాయి అంటాడా అంట. అదే కదండి, ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ ఉంది, మళ్ళీ నన్ను ఏమంటే నేను చెప్పిందే నాకు ఏ క్లాస్ చెప్పాను నాకు తెలుసులే అంట. అదే పక్కోడు అయితే నెక్స్ట్ ఏముంది వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు మొత్తం అయిపోయిందాక టెస్ట్ చేస్తూ ఉంటారు. By detecting errors and mistakes that affect the quality of software, these testers can ensure that software products are worthy being solid in the market. It also important to note that the process of software testing is generally only a company's responsibility if they are software developers creating software for the market. చూడండి, క్లయింట్ ఉన్నాడండి, క్లయింట్ మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చిండు. మనకంటే ఎవరండి, సాఫ్ట్వేర్ కంపెనీ. ఇందులో ఉండే వాళ్ళు ఎవరు, మేజర్ గా డెవలపర్స్.
వీళ్ళు ఏ వర్క్ చేసినా దట్ రిఫ్లెక్ట్ టు సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకేనా? క్లయింట్ మీరు అడిగిన టైం ఇస్తా, మీరు అడిగిన బడ్జెట్ ఇస్తా, మీరు అడిగిన రిక్వైర్మెంట్స్ ఇస్తా, బట్ ఐ వాంట్ యాన్ క్వాలిటీ. ఇప్పుడు ఈ క్వాలిటీని మేక్ చేయగలిగింది ఎవరి చేతుల్లో ఉందండి? సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఎవరు? డెవలపర్, టెస్టింగ్. ఇప్పుడు ఈ ఇద్దరిని కంపేర్ చేయండి, వీళ్ళిద్దరిలో కూడా ఇంకా ఎక్కువ ఎవరికి ఉంటది? టెస్ట్ ఇంజనీర్కే. ఓకేనా? సో డిఫరెంట్ లెవెల్స్ లో మనం టెస్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒకటే టెక్స్ట్ బాక్స్ ఉందండి. మీరు ఒక అప్లికేషన్ లాగిన్కి ఒకటే టెక్స్ట్ బాక్స్ ఉంది. ఇక్కడ ఒక యూజర్ ఐడిని ఎంటర్ చేస్తే లాగిన్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ యూజర్ ఐడిని గెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయా ఉండవా? అదే దీనికి సపోర్ట్ గా రెండోది ఇచ్చారు. ఇప్పుడు వాడు ఎన్ని గెస్ చేయాలి? 2 గెస్ చేయాలి. ఇంకొక కాలం వచ్చింది, ఇప్పుడు ఎన్ని గెస్ చేయాలండి? 3 గెస్ చేయాలి. ఇంకోటి వచ్చింది, ఇప్పుడు ఎన్ని గెస్ చేయాలి? 4 గెస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేసిండు, పాస్వర్డ్ ఎంటర్ చేసిండు, క్యాప్చా ఎంటర్ చేసిండు. ఒక పర్సన్ అంటే థ్రెట్ వచ్చినవాడు యూజర్ నేమ్ గెస్ చేసిండు, పాస్వర్డ్ గెస్ చేసిండు, క్యాప్చా ఎలాగో ఆడే ఉంటది కాబట్టి ఎంటర్ చేసిండు. ఇప్పుడు దేర్ ఈస్ నో ఓటీపీ, దే క్యాన్ యాక్సెస్ యువర్ అకౌంట్. దీన్ని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి మనం నెక్స్ట్ ఏమి ఇచ్చినామండి? ఓటీపీ. ఓటీపీ అనేది ఇప్పుడు ఎవరికి వస్తుంది? వాడు ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఇప్పుడు వీటినైతే గెస్ చేసి నేను ఓటీపీని గెస్ చేయలేడు కదా, చేస్తారా? చేయలేడు. మరి చేయలేనప్పుడు ఓటీపీని గెస్ చేయలేనప్పుడు ఆ ఓటీపీ అనేది వాళ్ళ మొబైల్ నెంబర్కి పోతుంది కాబట్టి సో దెర్ ఈస్ నో ఆప్షన్. అవునండి. సో దీన్ని సెక్యూరిటీ లెవెల్స్ అంటారు. ఇలా ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ఇంప్రూవ్ చేయడానికి రీజన్ ఏంటి సార్ అంటే క్వాలిటీయే. సో ఇప్పుడు ఈ ఓటీపీ, యూజర్ నేమ్, పాస్వర్డ్ వీటన్నిటి వల్ల అడ్వాంటేజ్ ఏంటండి? ఏంటి చెప్పండి? ఎవరన్నా ఇంతకుముందు రాలేదా వాళ్ళు? ఏంటి చెప్పండి? ఎందుకండి? కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఏంటి? యూజర్ సాటిస్ఫాక్షన్ అండి. మీరు ఓటీపీ పెట్టలేదు అనుకోండి, వాడు ఆ మూడింటిని గెస్ చేస్తే మన అకౌంట్ లోనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. నువ్వు ఒక ఎస్బీఐలో బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి? బ్యాంక్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? క్వాలిటీ. అంతే కదా. ఇక్కడ బ్యాంక్ లో క్వాలిటీ అంటే ఏంటి? మీ డబ్బులు సేఫ్గా ఉంటేనే క్వాలిటీ. ఇక్కడ ఎవరో ఒకడు యూజర్ నేమ్, పాస్వర్డ్ గెస్ చేసి డబ్బులు తీసుకొని పోతుంటే అది క్వాలిటీ అవుతుందా? నో. ఓకేనా? సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ బిజినెస్ అయినా, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ అనేది బిజినెస్ కాదా? ఏ బిజినెస్ అయినా మన మేజర్ గోల్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంతే కదండి. కస్టమర్ సాటిస్ఫై అయితే అందరే హ్యాపీ. దిస్ ఇమేజ్ అబ్జర్వ్. అవర్ కంపెనీ హ్యాస్ బిల్ట్ అప్ ఏ బ్యాంకింగ్ వెబ్సైట్. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, టీసీఎస్ కంపెనీ ఉంది. టీసీఎస్ కంపెనీ ఏ ప్రాజెక్ట్ వచ్చింది వీళ్ళకి? బ్యాంకింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. సో మై కంపెనీ బిల్ట్ అప్ ఏ బ్యాంకింగ్ వెబ్సైట్, బట్ ఐ డోంట్ నో ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. మరి టెస్ట్ చేయకుండా దాని క్వాలిటీ ఏంటో తెలుసుదా? హౌ విల్ ఇట్ వర్క్ వెన్ లాంచ్డ్? ఒకవేళ నేను ఈ అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత ఈ బిహేవియర్ అనేది కూడా చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వల్ల డిఫెక్ట్స్ ని ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయటం, క్వాలిటీని ఇంప్రూవ్ చేయడంతో పాటు ఆ అప్లికేషన్ అనేది రియల్ టైంలో ఎలా బిహేవ్ చేస్తుంది చూడండి. హౌ విల్ ఇట్ వర్క్ వెన్ లాంచ్? నేను ఈ అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత దీని బిహేవియర్ ఏంటో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే అండి. సో వీ నీడ్ ఏ టెస్టింగ్ టీమ్ టు వెరిఫై ద క్వాలిటీ ఆఫ్ దిస్ వెబ్సైట్. నేను బ్యాంకింగ్ వెబ్సైట్ డెవలప్ చేశా, నాకు ఇక్కడ ఏం కావాలి? క్వాలిటీ తెలియాలి, ప్లస్ దీని బిహేవియర్ తెలియాలి. ఈ రెండింటి కోసం నాకు ఏం కావాలంటే టెస్టింగ్ టీమ్ కావాలి. వీ నీడ్ ఏ టెస్ట్ మేనేజర్ టు లీడ్ దట్ టీమ్.
మళ్ళీ ఇక్కడ కూడా మన హ్యూమన్ బీయింగ్స్ కదా, మనల్ని మేనేజ్ చేసేవాళ్ళు లేకపోతే ఎవరు ఇష్టం వచ్చినట్లు. మీకు జాబ్ వచ్చింది, కంపెనీలో మేనేజర్ ఉన్నాడు, 9కి రాకపోతే ఎండ్ ఆఫ్ ద డే శాలరీ ఇచ్చేటప్పుడు లీవ్స్ కట్ చేస్తాడు. 9కి వస్తావు, ఏమనలేదు అనుకోండి, ఈ రోజు 9కి వస్తావు, రేపు 9:15కి వస్తావు, ఎల్లుండి 10కి వస్తావు, నా నెక్స్ట్ డే 12కి వస్తావు డైరెక్ట్గా. ఎందుకు? నిన్ను ఎవరు ఏమనట్లేదు. అదే ఫస్ట్ రోజు 9కి వచ్చినప్పుడు వాడు నువ్వు 9కి వస్తావు, నీ శాలరీ కట్ చేస్తానని అన్నాడు అనుకోండి, ఏం చేస్తావు? 8:55కే వస్తావు. ఇక్కడ కూడా అంతే. ఈ టెస్టింగ్ టీంని మేనేజ్ చేయడానికి ఎవరు కావాలి? టెస్ట్ మేనేజర్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. ఇలా టెస్టింగ్ టీమ్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇంపార్టెంట్ రీజన్స్ వై సాఫ్ట్వేర్ టెస్టింగ్ మస్ట్ బి కన్సిడర్డ్ మ్యాండేటరీ. మళ్ళీ చెప్తున్నాండి, టెస్టింగ్ అనేది ఆప్షనల్ కాదు. టెస్టింగ్ అనేది ఆప్షనల్ కాదు, టెస్టింగ్ అనేది మ్యాండేటరీ. క్లయింట్ ఫోకస్ ఆన్ టెస్టింగ్. డెవలప్మెంట్ మీద క్లయింట్ ఫోకస్ చేయడండి, ఎప్పుడు టెస్టింగ్ మీద ఫోకస్ చేస్తాం. ఎందుకు? టెస్టింగ్ లోనే కదా మన డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేసేది. టు గెయిన్ కస్టమర్ కాన్ఫిడెన్స్, టు చెక్ సాఫ్ట్వేర్ అడాప్టబిలిటీ, ఐడెంటిఫై ఎర్రర్స్, అవాయిడ్ ఎక్స్ట్రా కాస్ట్స్. ఎక్స్ట్రా కాస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒక అప్లికేషన్ డెవలప్ చేశారండి, మీరు ఇక్కడ ఒక డిఫెక్ట్ ని, అంటే మీరు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? హోండా కానీ ఇంకో షిఫ్ట్ కానీ, వీళ్ళు అప్పుడప్పుడు మేము మా కార్ని రీకాల్ చేస్తున్నాం, ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తున్నాం అని న్యూస్ లో ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా? బ్రేక్స్ లో ప్రాబ్లం ఉన్నాయి, లేకపోతే ఇంకో దాంట్లో ప్రాబ్లం అయింది, 2 లక్షల కాల్ రీకాల్ చేస్తున్నాం, దగ్గరలో ఉన్న షోరూమ్ పోయి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి అని ఈ మధ్యకాలం న్యూస్ లో ఎన్నో. ఐడియా ఉందా? అంటే ఈ ప్రాబ్లం ఎక్కడికి పోయిన తర్వాత మనం సాల్వ్ చేస్తున్నాం, రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలి. ఇది ఎవరికంటే బర్డెన్? క్లయింట్, కస్టమర్ కదా. వాడు మళ్ళీ పోవాలి, ఎక్కడుందో అక్కడ పోవాలి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని రావాలి. దీన్ని ఎక్స్ట్రా కాస్ట్ అంటారు. ఇది మనం బిఫోర్ డెలివరీయే మనం ఈ ప్రాబ్లం ని ఫిక్స్ చేస్తే ఈ ఎక్స్ట్రా కాస్ట్ ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకేనా? టు యాక్సలరేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టు రెడ్యూస్ ద రిస్క్స్, ఆప్టిమైజ్ బిజినెస్, ఇంక్రీజ్ ద క్వాలిటీ. ఇవి కామన్ థింగ్స్. ఇంక్రీజ్ ద క్వాలిటీ. Objective of testing: to confirm whether the developed is according to the client requirements or not. Finding the defects, to make sure that the product is error free and all problems are resolved and closed. Problems equality as defects. All defects are resolved and closed. Finally, testing is helpful to deliver a quality and risk-free product to the customer. Finally, testing is helpful to deliver a quality and risk-free. అదేనా? సో మీ టెస్టింగ్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, వీఆర్ ఏబుల్ టు డెలివర్ ఏ క్వాలిటీ అండ్ risk-free or defect-free application to the product to the customer. What are the benefits? Cost-effective, security, product quality, customer satisfaction. Okay, so how to perform an software testing? What are the different ways to perform a software? What are the 2 ways అండి? ఎలా టెస్ట్ చేయొచ్చు అప్లికేషన్ ని? మాన్యువల్ అండ్ మాన్యువల్ టెస్టింగ్. ఈ వేస్ అండి. How many ways we are performing a software testing? into 2 ways. ఆ అప్లికేషన్ మాన్యువల్ గా చెక్ చేసుకోవచ్చు, ఆటోమేషన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్పి మళ్ళీ చెప్తుంటే, సార్ I have an application. Can I test this application completely on manual testing? అంటే 100% ఆఫ్ టెస్టింగ్ ని మాన్యువల్ గా చేయటం పాసిబుల్ అవుతుందా? Yes or no? Yes. Without automation, you can test the application 100% manually and deliver to the client. అసలు ఆటోమేషన్ టెస్టింగ్ ని ఇంట్రడ్యూస్ చేయకుండా మాన్యువల్ గా మనం అప్లికేషన్ మొత్తం టెస్ట్ చేసి డెలివరీ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కదా ఆటోమేషన్ వచ్చింది. మన అంతకుముందు అన్ని మాన్యువల్ గా చేసేవాళ్ళు కదా.
సార్ ద సేమ్ క్వశ్చన్ కెన్ ఐ టెస్ట్ ద కంప్లీట్ అప్లికేషన్ వితౌట్ మాన్యువల్ టెస్టింగ్? వాట్ ఇస్ ద ఆన్సర్? నో. ఇందాక చూసినాం వన్ టైం చెకింగ్ అంటాడు. వన్ టైం కంపల్సరిగా మీరు మాన్యువల్ గా చెక్ చేయాలి. ఏ అప్లికేషన్ అయినా మనకు టెస్టింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎందులో చేయాలి? మాన్యువల్ లో చేయాలి. ఫస్ట్ చేస్తే నార్మల్ టెస్టింగ్ అంటారు. సెకండ్ చేసే వాటిని ఏమంటారు సార్ అంటే, ఏమంటారు చెప్పండి? రీటెస్టింగ్ అంటారు, రెగ్రెషన్ టెస్టింగ్ అంటారు. రీటెస్టింగ్ అంటారు, రెగ్రెషన్ టెస్టింగ్. ఫస్ట్ టైం చేసేది నార్మల్ టెస్టింగ్ ఏనండి. మరి సెకండ్ టైం చేస్తే వాటిని ఏమంటారు? రీటెస్టింగ్. అదే టెస్ట్ కేసు ఫస్ట్ సార్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేశారో అదే టెస్ట్ కేసుని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడాన్ని రీటెస్టింగ్, రెగ్రెషన్ టెస్టింగ్ అంటారు. అంటే ఏంటి సార్ అంటే, రీటెస్టింగ్ అంటే చూడండి, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇప్పుడు మీరు 10 టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత 2 డిఫెక్ట్స్ వచ్చినాయి. ఈ 2 ఫిక్స్ చేసిన తర్వాత ఈ ఫిక్స్ అయినాయా లేదని ఈ రెండింటినే చెక్ చేసుకోవడానికి రీటెస్టింగ్ అంటారు. ఇందులో 2 ఫెయిల్ అయితే ఎన్ని పాస్ అయినాయండి? ఎన్ని పాస్ అయినాయి? 8. చూడండి, ఇప్పుడు ఈ 10 టెస్ట్ కేసెస్ డెవలపర్ రాసిన ఒకే కోడ్ లో వచ్చినాయి కదా. లిజన్ కేర్ఫుల్. ఇప్పుడు ఈ 10 టెస్ట్ కేసెస్ అండి. ఈ 10 దేనికి రాసిన? డెవలపర్ రాసిన ఈ లెంత్ ఆఫ్ కోడ్ కి 10 టెస్ట్ కేసెస్ వచ్చింది. ఇది ఒక అప్లికేషన్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎన్ని పాస్ అయినాయి? 8 పాస్ అయినాయి, 2 ఫెయిల్ అయింది. అంటే ఇప్పుడు ఈ 2 డిఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ కోడ్ లోనేనా కాదా? ఇదే కోడ్ లో కదా. ఇప్పుడు నువ్వు డెవలపర్ కి 2 డిఫెక్ట్స్ ని రిపోర్ట్ చేస్తే వాడు ఈ డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేయాలి అంటే ఈ కోడ్ లో మాడిఫికేషన్స్ చేయాలా వద్దా? ఎప్పుడైతే డెవలపర్ ఈ కోడ్ ని మాడిఫికేషన్ చేస్తాడో మరి ఇదే కోడ్ లో ఈ పాస్ అయిన, ఫెయిల్ అయిన 2 డిఫెక్ట్స్ తో పాటు పాస్ అయిన 8 టెస్ట్ కేసెస్ కూడా ఇందులోనే ఉంటాయి కదా. Sometimes whenever the developer fix the defects, that time maybe there is a chance the past test cases also effective. ఎప్పుడైతే డెవలపర్ ఈ 2 డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాడో అలాంటప్పుడు వాడికే తెలియకుండా ఈ పాస్ అయిన టెస్ట్ కేసెస్ కూడా ఎఫెక్ట్ చూపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఏ విధంగా ఎఫెక్ట్ ఉందా లేదా అని చెక్ చేయటం రెగ్రెషన్ టెస్టింగ్ అంటారు. రీటెస్టింగ్ అనేది ఫెయిల్ అయిన డిఫెక్ట్స్ మీద చేస్తాము. రెగ్రెషన్ టెస్టింగ్ అనేది పాస్ అయిన వాటి మీద చేస్తాం. ఎప్పుడు చేస్తామండి పాస్ అయిన వాటి మీద? డెవలపర్ దీనికి ఏదైనా న్యూ కోడ్ యాడ్ చేసినప్పుడైనా చేస్తాము, ఇందులో ఏదైనా డిఫెక్ట్స్ ఫిక్స్ చేసినప్పుడైనా చేస్తాం. అదేనా? డెవలపర్ దీనికి ఇంకో 10 లైన్లు కోడ్ ఉంది, ఇంకో 10 యాడ్ చేసింది, అప్పుడు కూడా రెగ్రెషన్. అంటే ఈ 10 యాడ్ చేయటం వల్ల ఉన్న వాటికి ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేదా చెక్ చేయటం రెగ్రెషన్. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? ఈ 2 డిఫెక్ట్స్ ఫిక్స్ చేస్తాను. డెవలపర్ ఈ ఎగ్జిస్టింగ్ కోడ్ ని ఎలాంటి మోడిఫికేషన్స్ చేయనప్పుడు మీరు రెగ్రెషన్ చేయాల్సిన అవసరం లేదు. డెవలపర్ ఎప్పుడైతే రాసిన కోడ్ ని ఏదో ఒక మోడిఫికేషన్ చేసిండో ఇమీడియట్ గా మీరు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బైక్ ఉంది అనుకోండి, బైక్ లో మనకి ఇక్కడ హెడ్ లైట్ ఉంది కదండి. ఈ హెడ్ లైట్ ఉంది, ఓకే అండి. ఇందులో 2 లైట్స్ ఉంటాయండి, ఒకటే మెయిన్ లైట్, ఇంకోటి సబ్ లైట్ ఉంది. ఇందులో నా ప్రాబ్లం ఏంటంటే మెయిన్ లైట్ ఎలగట్లేదని మెకానిక్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఈ మెయిన్ లైట్, సబ్ లైట్, దీనికి ఉండే ఇండికేటర్లు, దీని బ్యాక్ సైడ్ ఉండే ఇండికేటర్లు, ఈ బ్యాక్ లైట్, ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? ఈ వైరింగ్ అంతా ఈ పార్ట్ లోనే ఉంటది కదా. అన్ని వైర్లు ఎక్కడ ఉంటాయి? సో ఇప్పుడు ఈ మెకానిక్ ఈ మెయిన్ లైట్ ని రిపేర్ చేయడానికి ఇదంతా ఓపెన్ చేసి చూస్తారు కదా ఏ వైర్ ప్రాబ్లం ఉందని. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసేటప్పుడు మేబీ వాడికే తెలియకుండా ఏదైనా వైర్ ని తీసేయచ్చు, లేకపోతే ఒక వైర్ ని ఇంకో దానికి కూడా కలిపి ఉండొచ్చు. ఇప్పుడు ఈ మెకానిక్ అయిపోయిన తర్వాత ఈ లైట్ వస్తుందా రావట్లేదని చెక్ చేసుకోవటాన్ని రీటెస్టింగ్ అంటారు. ఎందుకు? ఇక్కడ మన డిఫెక్ట్ ఏంటి? మెయిన్ లైట్ రాకపోవటం కదండి. ఈ మెయిన్ లైట్ వస్తుందా రావట్లేదని చెక్ చేసుకోవడం రీటెస్టింగ్. ఫస్ట్ సారి మీరు అన్ని చెక్ చేశారు, అన్ని ఓకే ఉన్నాయి, మెయిన్ లైట్ ఒకటే ప్రాబ్లం ఉంది. ఈ అన్ని కలిపి 10 టెస్ట్ కేసెస్ వచ్చినాయి అనుకో, ఇందులో 9 పాస్ అయింది, ఒకటే ఫెయిల్ అయింది. ఈ ఒకటి రిపోర్ట్ చేశారు, డెవలపర్ ఫిక్స్ చేసింది.
ఈ ఒకటి పని చేస్తుందా లేదా చెక్ చేసుకోవటాన్ని రీటెస్టింగ్ అంటే, ఈ రిమైనింగ్ 9 దీన్ని ఫిక్స్ చేయటం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవటాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. రిగ్రెషన్ డిఫెక్ట్ అంటే ఏంటి సార్ అంటే, ఈ లైట్ బాగానే వెలుగుతుంది, ఇటు సైడ్ ఇండికేటర్ పోయింది. ఇప్పుడు వాడు కావాలని ఇండికేటర్లు తీసేస్తారా మీ దగ్గరికి? కావాలని తీసేస్తారండి. దాన్నే రిగ్రెషన్ డిఫెక్ట్ అంటారు. ఈ రిగ్రెషన్ ఎలా ఫైండ్ చేసిన మనం, ఈ పాస్ అయిన 9 టెస్ట్ కేసెస్ చేయటం. మాక్సిమం ఆటోమేషన్ టెస్టింగ్కి వెళ్తాం రిగ్రెషన్కి. ఎందుకంటే ఈ రిగ్రెషన్ అనేది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ పర్ఫామ్ చేస్తాం, కంటిన్యూస్ గా పర్ఫామ్ చేస్తాం కాబట్టి అందుకే రిగ్రెషన్కి వెళ్తాం. సేమ్ వన్ మల్టిపుల్ టైమ్స్ పర్ఫామ్ చేస్తాం కాబట్టి దాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. సో ఇలా ఒకటే వర్క్ మల్టిపుల్ టైమ్స్ మాన్యువల్ లో చేసినప్పుడు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా మీకు దాని మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. పోయి ఏం చేస్తావు, ఫస్ట్ సారి చూస్తావు, సెకండ్ థర్డ్ సారి ఏం కాదు అన్ని మంచిగానే ఉంటాయి అని వదిలేస్తావు. అదే టూల్ అయితే అట్లా ఏమి ఉండదు, దానికి ఫీలింగ్స్ ఉండవు కాబట్టి అది నువ్వు 10 సార్లు ఇస్తే 10 సార్లు కూడా చెక్ చేస్తావు. ఓన్లీ రిగ్రెషన్ టెస్టింగ్ అనే పార్ట్ మాత్రమే ఆటోమేషన్ లో చేస్తాం. రిమైనింగ్ ఏ టెస్టింగ్ అయినా కూడా మాన్యువల్ గా చేస్తాం. ఓకే అండి. సో సమ్ కంపెనీస్ రైట్ నో కూడా ఈ రిగ్రెషన్ టెస్టింగ్ ని మాన్యువల్ గా చేసుకుంటారు. ఎప్పుడు ఆటోమేషన్కి వెళ్తాము, అది లెంతీ ప్రాజెక్ట్ అయినప్పుడు, ఫ్యూచర్ లో కూడా ఈ ప్రాజెక్ట్ స్కోప్ ఉన్నప్పుడు, ఎక్కువ ఫంక్షనాలిటీస్ ఉన్నప్పుడు, నార్మల్ గా ప్రొడక్ట్ బేస్డ్ ఎక్కువ రోజులు రన్ అవుతున్నప్పుడు రిగ్రెషన్కి వెళ్తాం, ఆటోమేషన్కి వెళ్తాం. సార్ సింపుల్ ప్రాజెక్టు ఒక 3 to 4 months లోనే కంప్లీట్ అయితే, స్మాల్ ప్రాజెక్ట్ అంటే ఆటోమేషన్కి వెళ్ళరండి, డైరెక్ట్ గా దాన్ని మాన్యువల్ లోనే క్లోజ్ చేస్తారు. సో అందుకే మీకు ఒక ప్రాజెక్ట్ లో మాన్యువల్ ఉంటే ఇంకో ప్రాజెక్ట్ లో ఆటోమేషన్ ఉండొచ్చు. దాని నేచర్ మారినప్పుడు ఆటోమేటిక్ గా టెక్నాలజీ కూడా మారుతుంది. అందుకే మీరు కంపల్సరీగా 2 నేర్చుకొని పోవాలి, మాన్యువల్ విత్ ఆటోమేషన్. ఎనీ క్వశ్చన్స్?